జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్. 2 days బ్యాక్ మనం తిరుమల పాదయాత్ర రాజంపేట టు కుక్కలతోటి అంతవరకు మొదటి పార్ట్ చూశారు కదా. ఇప్పుడు సెకండ్ పార్ట్గా కుక్కలతోటి నుంచి అన్నమయ్య బాట కాలినడక, కొండపై నుంచి అన్నమయ్య బాట కాలినడకన గుర్రంకొండ, ఇది మంచినీళ్ళ కుంట, అవ్వాతాతల గుట్ట, ఇంకా పైన షార్ట్ కట్ వెళ్తే తుంబురకోన, అంటే తుంబురకోన నుంచి కూడా మనం తిరుమల కొండపైకి వెళ్తాం. కానీ నెక్స్ట్ టైం తుంబురకోనను వీడియో చేసే ప్రయత్నం చేస్తాము పక్కా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొదటి కొండ దాటుకొని రెండవ కొండ, అంటే ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది అవ్వాతాతల గుట్ట ఇది. సో మొదటి పార్ట్ మనం కింద చూసాం కదా. సో సెకండ్ పార్ట్గా ఇది మనం చూద్దాం. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇక్కడ అంత మనం తెచ్చుకునే ఆహారాన్ని ముగించేసుకుంటాం ఇక్కడ కొంతవరకు. సో ఆ పైన మెల్లగా మళ్ళీ నడక అందుకొని గుట్ట, మంచినీళ్ళ గుట్టకు దాకా ప్రయాణిస్తాం. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టు మాకు ఎల్లవేళలా ఉండాలి. ఒక నిమిషం అండి. మీరే చెప్పచ్చు. పోదాంరా. ఇది అన్నమయ్య తవ్విన గుంట అని అంటారు. అన్నమయ్య ఇక్కడ వచ్చేసి కూర్చొని ఒకప్పుడు ఇది కోనేరు, ఇది అన్నమయ్య తవ్విందే. తాగేదానికే 24 గంటలు క్రికెట్, పబ్జీ ఎందుకు ఆడుతున్నారు. యూత్ ఎందుకు పాడవుతుందంటే ఇందుకే. సూపర్ ఉంది కదా. ఏం చెప్పాలి, నువ్వు ముందుకు నాకు నుంచి వస్తా ఉంది. ఒక బాండిల్లో పాలు పెడతాం, ఒక బాండిల్లో పాలు పెడతాం.
ఉందా? రే అయిపోయి బుక్ అయిపోయి పా పా పక్క 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 చపాతీలు ఎవరా ఎవరు పిలుస్తున్నారు నువ్వా లేడు ఇక్కడ కూడా పోయాడు ఉండొచ్చు దారిలో ఉండొచ్చు పదం సరేలే దా ఏమర్చాలరా బా మా చంద్రన ఇప్పుడు పడినాడు మా కెమెరాలో కానీ చూసుకుంటాం అక్కడ ఇస్తారంట కదా దారిలో ఎంతసేపు రెండు దగ్గరే కదా సరే ఉండండి ఒరే ఎట్లా అయితే అమ్మా బాగా స్పీడ్గా నడిచావమ్మ కానీ వీడియోలు తీసే దాటానివా చిన్నగా ఏ ప్రభు రామకృష్ణ ఏం బా చంద్ర కనబడుతున్నాడు ఇప్పుడు మా కెమెరాలో మెత్తగా అయిపోయినాడు యూత్ పిల్లకాయలు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అలాగే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ 3K సబ్స్క్రైబర్స్ దాకా వచ్చానంటే అది అంతా మీ చలవే మీ సపోర్ట్ ఉండబట్టే ఇంత దాకా వచ్చాను ప్లీజ్ సపోర్ట్ ఉన్నాడు ఇదంతా కట్టెలు పెట్టుకోండి అదే బాగుండాలి కదా ఓకే పూలమాల ఏంది ఒక్క నిమిషం రా ఇంతసేపు మీతో ఉన్నాను కదా ఉండు చూద్దాం చూడరా పుట్ట చూడు ఎంత పెద్ద పుట్ట పోయింది ఏం పుట్ట అదే ఉండు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇదేమి పుట్ట లేదా ఏ పుట్ట అవునా కాదా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అద్భుతంగా ఉంది పుట్ట కూడా పుట్ట అంటే పుట్ట కాదు
అంతే, అది పొట్ట కాదు అది. రే మీరు నలుగురే నా ఫేవరెట్ ఫ్రెండ్స్. అందరు ముఖాలు చూపించండి. ఇది మా పెద్ద కెమెరా ఇది. ఓకే ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసినాం. తిరుమలకు జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మనము. సో ఈ మధ్యలోనే అన్నమయ్య మండపం ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది తమ పాదరక్షలను అంటే చెప్పులను అక్కడ వదిలేస్తారు. సో వదిలేసే వాళ్ళు వదిలేస్తారు, ఉంచుకునే వాళ్ళు ఉంచుకొని వెళ్తూ ఉంటారు. బట్ అయితే వదలడం బెస్ట్ అని చెప్పి చాలామంది వదిలేస్తూ ఉంటారు. అక్కడ టన్నుల కొద్దీ పాత చెప్పులు కొత్త చెప్పులు అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో అవి ఇప్పుడు చూద్దామా మనం. అవి కూడా మండపం పాదాలు రక్షలు వదిలేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తున్నది. ఇదే అన్నమయ్య మండపం, అన్నమాచార్యుల బాట. ఇక్కడ అన్నమయ్య కాసేపు విశ్రాంతి తీసుకున్నాడని ప్రతిదీ మనం కూడా అక్కడ విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని అంటుంటారు. సో ఈ మండపాన్ని దాటుకొని కిందికి వెళ్ళాలి. నమస్తే, శ్రీనివాస్ సితారా ఆర్కెస్ట్రా శ్రీనివాస్. సో ఇంకా మనం ముందుకెళ్తే మంచి మంచి వీడియోస్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ముందుకు కదులుతామా? அப்படியா? గాడి దారి ఒకే దారి గాడి లేదు. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాము కుక్కలతోటి నుంచి.
శ్రీవారి పార్వేట మండపం అంటే తిరుమల కొండపైకి వచ్చేసాము. అబ్బా ఇంకెట్లా పైకి వెళ్తే ఆకాశగంగా రాంబాబాజీ అదే హదిరామ్ బాబాజీ ఒక జీవ సమాధి, వేణుగోపాల స్వామి టెంపుల్. వెళ్దామా ఇప్పుడు అక్కడికే? సరే ఓకే, అదే ఉంటారులే. అయ్యో స్వామి వేణుగోపాల స్వామి గొప్ప సడన్గా దూరం ఎక్కడ చూస్తున్నావు రండి? అది అక్కడ వేణుగోపాల స్వామి బోర్డు మర్చిపోయినాం. ఆ బోర్డు బోర్డా రే ఇది బాడు రే నీ దగ్గర కార్ అవుతా పో, డ్రైవర్ లేడు కానీ నువ్వే తోసుకోవచ్చు. అద్దా వద్దులేప్ప నువ్వు నాకు తెలుసు కానీ ఇక్కడ లోపల ఆకాశం. ఇప్పుడు ఫ్రెండ్స్ హదిరామ్ బాబాజీ జీవ సమాధి ఇక్కడే జరిగింది. ఇక్కడే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హదిరామ్ బాబాజీకి దర్శనం ఇచ్చారని చెప్పి అంటారు. ఆ దర్శనం ఇచ్చిన ప్రదేశమే ఇది. సో ఇక్కడ శ్రీ వెంకటనాథుడు హదిరామ్ బాబాజీ అనే భక్తునితో పాచికలు ఆడినారని అంటారు. సో పాచికలు ఆడిన ప్రదేశం ఇదే. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.